ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, పురుషోత్తమ, సంగమ యుగి నివాసిని. పురుషోత్తముడైన తండ్రి నన్ను ఉన్నతో ఉన్నతమైన పురుషోత్తమ ఆత్మగా తయారు చేస్తారు. నేను ఉన్నతమైన బ్రాహ్మణ ఆత్మ. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి ఒడిలోకి చేర్చాను. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి ఒడిలో ఉంటూ ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలు, పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు ఈశ్వరుడి ఒడిలోకి వచ్చారు. మీరు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. కావున దైవీ గుణాలు కూడా ఉండాలి. నేను ఆత్మ ఒక మనిషి ఆత్మ నుంచి దేవాత్మగా అవ్వాలంటే ఆత్మనైన నాలో దివ్యమైన గుణాలు కూడా ఉండాలి. ఒక్కసారి చెక్ చేసుకుందాం. రోజంతటిలో నేను నాలోని దివ్యత్వాన్ని, దివ్య గుణాలను ఎంతవరకు మనుషులకి, ప్రపంచానికి చూపించగలుగుతున్నాను? ప్రశ్న. బ్రాహ్మణ పిల్లలు ఏ విషయంలో స్వయాన్ని చాలా చాలా సంపాదించుకోవాలి మరియు ఎందుకు? మొత్తం రోజంతటి దినచర్యలో ఎటువంటి పాప కర్మలు చేయకూడదు. ఈ విషయంలో సంపాదించుకోవాలి. ఎందుకంటే ఎదురుగా తండ్రి ధర్మరాజు రూపంలో నిలబడి ఉన్నారు. చెక్ చేసుకోండి. నేను ఆత్మ ఎవ్వరికి దుఃఖాన్ని అయితే ఇవ్వడం లేదు కదా. నేను శ్రీమతంపై ఎంత శాతం నడుస్తున్నాను? రావణుడి మతం పైన నేను నడవటం లేదు కదా. ఎందుకంటే తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత ఏవైనా వికర్మలు జరిగినట్లయితే అది 1కి 100 రెట్లు అవుతుంది. పరమాత్మకి చెందిన వారిగా అయ్యాక నేనేవైనా నెగిటివిటీ చేశానంటే నా ఒక్క యాక్షన్ కి 100 రెట్లు పనిష్మెంట్స్ అనేది అనుభవించాల్సి వస్తుంది. ఏ విధంగా నేను తయారవ్వాలి, ఏ విధంగా నేను నడుచుకోవాలి, ఇది నా చేతిలోనే ఉంది. భగవాను వాచ. ఇదైతే పిల్లలైన మీరు అర్థం చేయించడం జరిగింది. అంటే స్వయం భగవంతుడు మనకి చెప్తున్నారు అనే ఈ బేసిక్ పాయింట్ అయితే మనకి తెలుసు కదా. ఏ మనుషులను కానీ దేవతలను కానీ భగవంతుడు అని అనలేరు. ఇక్కడ కూర్చున్నప్పుడు మేము సంగమయుగి బ్రాహ్మణులం అన్నది మీ బుద్ధిలో ఉండాలి. మేము సంగమయుగి బ్రాహ్మణులం అనేది బుద్ధిలో ఉండాలి. ఈ స్మృతి కూడా సదా ఎవరికి ఉండటం లేదు, సంగమయుగి బ్రాహ్మణుడని అని. మేము నిజంగా బ్రాహ్మణులం అని కూడా ఎవ్వరూ భావించరు. బ్రాహ్మణ పిల్లలు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. మేము సంగమయుగి బ్రాహ్మణులం. మేము శివ్ బాబా ద్వారా పురుషోత్తములుగా తయారవుతున్నాం. మేము సంగమయుగి బ్రాహ్మణులం. మేము శివ్ బాబా ద్వారా పురుషోత్తములుగా తయారవుతున్నాం. ఈ స్మృతి సదా ఉండాలి. నేను ఆత్మ పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణుడిగా ఉన్నాను. గడియ గడియ ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఇది బుద్ధిలో గుర్తున్నా కూడా అహో సౌభాగ్యం. నేను సంగమయుగి పురుషోత్తమ బ్రాహ్మణుడను. ఈ పాయింట్ గుర్తున్నా అహో సౌభాగ్యం. కాకపోతే పిల్లలైతే నెంబర్ వారిగా ఉన్నారు. అందరూ తమ తమ బుద్ధి అనుసారంగా పురుషార్థులుగా అయితే
ఉన్నారు కూడా. మరి మరి నేను పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణుడను అనే ఈ విషయాన్ని మాత్రం తప్పక గుర్తుపెట్టుకోవాలి. పురుషోత్తములుగా అవ్వనున్నాను. ఎప్పుడైతే తండ్రిని అనగా అత్యంత ప్రియమైన తండ్రిని మనం స్మృతి చేస్తామో అప్పుడు మనం ఎంతో ఉత్తమ పురుషులుగా అవుతాం. సో బాబా క్లియర్ గా చెప్పారు, భగవంతుడి స్మృతి ద్వారానే మీ పాపాలు వినాశనం అవుతాయి. ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే దానికి 100 రెట్లు మీ శిక్షలే పెరిగిపోతాయి. ఒక్క పాపం ఇజ్ ఈక్వల్ టు 100 ఫోల్డ్స్ పనిష్మెంట్. ఇంతకు ముందు ఏవైనా పాపాలు చేస్తే దానికి 10% లెక్క పెరిగేది, కానీ ఇప్పుడు మీరు ఏదైనా చేస్తే 100% పెరుగుతుంది. సో పిల్లలైన మీకు తెలుసు, పురుషోత్తముల నుండి నేను ఆత్మ దేవాత్మలుగా తయారవ్వాలి. దీనికి బాబా ఒకటే చెప్తున్నారు, సదా ఈ చదువును మీరు స్మృతిలో పెట్టుకోండి. సదా అలౌకిక సేవలో ఎంతగానో ఉండండి. సదా ఇతరులకు ఈ దివ్యమైన మార్గాన్ని చూపించండి. ఈ విషయం మీకు ఎంతగానో బుద్ధిలో గుర్తుండాలి. స్మృతి యాత్ర ఎంతగానో చేయాలి, దివ్య గుణాలను ఎంతగానో ధారణ చేయాలి, శ్రీమతంపై ఎంతగానో నడవాలి. ఇవి చేస్తేనే పాప కర్మలు వినాశనం అవుతాయి. జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే చేశామో అవి కూడా వినాశనం అవుతాయి. సో నేను ఆత్మ అపవిత్రంగా అవ్వకూడదు. పవిత్రతా శక్తితో నా పాపాలు కూడా సమాప్తం చేసుకోవాలి. సదా భావించాలి, నేను బాబా సన్ముఖంలో కూర్చొని ఈ దివ్యమైన మాటలను వింటున్నాను. డ్రామా అనుసారంగా మనం మాత్రం ఏం చేయగలం? చెయ్యలేం కూడా. కాకపోతే మన భాగ్యాన్ని ఉన్నతంగా అయితే తయారు చేసుకోవచ్చు. అంటే ప్రెసెంట్ మన చేతుల్లో ఉంది, ఫ్యూచర్ మన చేతుల్లో లేదు. అట్లీస్ట్ ప్రెసెంట్ నన్నా మనం బాగు చేసుకుంటే ఫ్యూచర్ ని ఫ్రూట్ఫుల్ గా చేసుకోవచ్చు కదా. బాబా అంటున్నారు, అకస్మాత్తుగా ఏదైనా జరగచ్చు. మరి మీరు ఇప్పుడు 84 జన్మల చక్రాన్ని తెలుసుకున్నారు కదా. ఈ శరీరంతో మీ అన్ని పనులు చేస్తూ కూడా మీరు బుద్ధితో పరమాత్మని స్మృతి చేయాలి. బాబా అంటున్నారు, నెమ్మదిగా మాట్లాడటం నేర్చుకోండి కదా. నెమ్మదిగా మాట్లాడడానికి సమయం ఏమీ పట్టదు మీకు. బాబా అంటున్నారు, కుక్కను కూడా పాలన చేసినట్లయితే అది మంచిగా అయిపోతుంది కదా. కోతులు ఎంత చంచలంగా అయిపోతాయి. కానీ అవి ఎవరికైనా అలవాటు పడితే నాట్యం మొదలైనవి కూర్చొని కూడా చేస్తూ ఉంటాయి ఆ కోతులు. జంతువులు కూడా అలవాటుతో తీర్చిదిద్దుకుంటారు కదా. మరి మనుషులైన మీరు మీ సంస్కారాలను బాగు చేసుకోలేరా అని బాబా అంటున్నారు. ఇప్పుడు మీరు విద్యార్థి జీవితంలో ఉన్నారు. స్మృతి పరమాత్మతో కనెక్ట్ చేయాలి. మీ స్మృతి అటు ఇటు డైవర్ట్ అనేది అవ్వకూడదు. సదా మన పైన మనం ఎంతో అటెన్షన్ పెట్టాలి. సేవ పట్ల కూడా అటెన్షన్ పెట్టాలి. బాబా ఏవైతే విషయాలు అర్థం చేస్తున్నారో దాన్ని బాగా బుద్ధిలో భ్రమించుకోవాలి. బాబా ఇదే దానిలో చెప్తున్నారు, దేహాభిమానంలోకి గొచ్చి గట్టిగా మాట్లాడకూడదు. ఈ అలవాటును తొలగించుకోండి. దొంగతనం చేయటం, అబద్ధాలు చెప్పడం ఇవన్నీ పాపాలు. వీటి నుంచి రక్షించుకునేందుకు సోల్ కాన్షియస్ గా దేహి అభిమానిగా అవ్వాలి. మృత్యువు ఎదురుగా ఉంది కావున పరమాత్మ శ్రీమతంపై నడవాలి, పావనంగా అవ్వాలి. తండ్రికి చెందిన వారిగా అయ్యాము కాబట్టి ఎలాంటి చెడు కర్మలు చేయకూడదు. ఎలాంటి పనిష్మెంట్స్ నుంచైనా మనకి మనం సేవ్ చేసుకోవాలి. వరదానం, లోకప్రియ సభకు టికెట్ బుక్ చేసుకుని రాజ్య సింహాసన అధికారి భవ. బాబా స్లోగన్లో చెప్తున్నారు, పరమాత్మ తోడును అనుభవం చేసినట్లయితే అన్నిటినీ సహజంగా మీరు అనుభవం చేస్తూ సురక్షితంగా ఉంటారు. బాబా తోడును అనుభవం చేసుకోండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచైనా నేను చాలా సేఫ్ గా ఉంటాను, బికాస్ పరమాత్మ నాతో ఉన్నారు. సో ఈ రోజు ముల్లి యొక్క స్వమానం, నేను సంగమయుగి బ్రాహ్మణ ఆత్మను. ఓకే, చలో రిలాక్స్.
ఓం శాంతి. నేను సంగమయుగి బ్రాహ్మణ ఆత్మను, ఉన్నతమైన పరమాత్మకు ప్రియవాడిని. ప్రియమైన ఆత్మను, సదా పరమాత్మ ఒడిలో ఉన్నట్టు, పరమాత్మ నుంచి దివ్య గుణాలు తీసుకుంటున్నట్టు, పరమాత్మ నుంచి శక్తివంతమైన కిరణాలు తీసుకుంటున్నట్టు, పరమాత్మ అడుగులో అడుగు వేసి నడుస్తున్నట్టు అనుభవం చేసుకుంటాను. పరమాత్మ శక్తిశాలి కిరణాలు నన్ను ఉన్నతంగా చేస్తున్నాయి, శక్తివంతంగా చేస్తున్నాయి. పరమాత్మ అనంతమైన కిరణాలు నన్ను శ్రీమతం పైన నడిచేటట్టు చేస్తున్నాయి. నేను ఉన్నతమైన బ్రాహ్మణ ఆత్మను, సదా రాయల్ గా ఉండే ఆత్మను, నెమ్మదిగా మాట్లాడుతూ దైవీ బిహేవియర్ ని చూపిస్తూ, శుద్ధమైన ఆలోచనలు చేస్తూ, పవిత్రమైన నడవడిక నడుస్తూ, నా అన్ని పాపాలను సమాప్తం చేసుకోవడానికి ప్రతి అడుగును పరమాత్మ సేవలో పెడతాను. ప్రతి అడుగు పైన ఎంతో అటెన్షన్ పెడతాను. నేను ఆత్మాభిమాని స్థితిలో ఉంటాను. దేహ అభిమానాన్ని వదిలేస్తాను. ఉన్నతమైన ఆత్మగా, సురక్షితమైన ఆత్మగా, దివ్య గుణధారి ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, always try to experience the divinity of my own self. I experience the divine vibrations of the Supreme Father. For the next few seconds, I try to check my royal behavior. My every word is so soft and sweet. My every action is so divine. My every thought is so pure. And my every vibration is so catchy. I, the soul, play a role of divine activity and seems to be an unlimited child of the Supreme Father. I always experience my own high stage, a stage of unlimited inheritance. For the next few seconds, I try to check my intellect, try to make my intellect pure, powerful, and divine. Every thought I generate is for the world well-wishing. Every thought I generate is for the beauty of the other souls. Hey Father, thank you so much for showing me the path of claiming and highest inheritance. Father, thank you so much for making me your child. I always try to follow the Father's path and be a divine personality. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited inheritance from the Supreme Father. I try to spread such Father's vibrations to every part of this body and be a divine being. Om Shanti.